హాయ్ ఫ్రెండ్స్, మనందరం యూస్ చేసే ఫిలిప్స్ ట్రిమ్మర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అది ఎంత క్వాలిటీగా డ్యూరబిలిటీగా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి పర్చేజ్ చేస్తే 2 to 3 years వరకు వస్తుంది. ఇవే కాకుండా ఐరన్ బాక్సెస్, మిక్సర్ గ్రైండర్, టీవీలలో కూడా తన ట్రేడ్ మార్క్ని క్రియేట్ చేసింది. ఈరోజు వీడియోలో మనం ఫిలిప్స్ కంపెనీ సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం. ఫిలిప్స్ అనే కంపెనీని 1891లో నెదర్లాండ్లోని ఐందోవెన్ అనే చిన్న పట్టణంలో గిరార్డ్ ఫిలిప్స్ అనే ఇంజనీర్ స్థాపించాడు. గిరార్డ్తో పాటు ఇతని తండ్రి ఫెడరిక్ ఫిలిప్స్ కూడా పెట్టుబడి పెట్టి బిజినెస్కి బలమైన ఫౌండేషన్ ఇచ్చాడు. మొదట్లో వీరు ఒకే ఉద్దేశంతో స్టార్ట్ అయ్యారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం వెలిగే బల్బులు తయారు చేయాలి. ఆ సమయంలో విద్యుత్ లైట్లు కొత్తగా డిమాండ్లోకి వస్తున్నాయి కాబట్టి ఫిలిప్స్ బల్బులు చాలా త్వరగా మార్కెట్లోకి చేరిపోయాయి. 1895 నుండి 1905 మధ్య ఫిలిప్స్ చిన్న కంపెనీ నుండి ఒక పెద్ద లైటింగ్ మ్యానుఫ్యాక్చరర్గా ఎదిగింది. వీరి బల్బులు యూరోప్లోనే కాదు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అయ్యాయి. తర్వాత ఫిలిప్స్ కేవలం బల్బుల దగ్గర ఆగలేదు. టెక్నాలజీని ఎక్స్పాండ్ చేసి కొత్త ప్రోడక్ట్స్లోకి అడుగుపెట్టింది. 1920sలో ఫిలిప్స్ రేడియో వాల్వ్స్ తయారు చేసింది. రేడియో ఆ కాలంలో ఒక పెద్ద బ్రేక్ త్రూ టెక్నాలజీ. 1927లో ఫిలిప్స్ రేడియో లాంచ్ చేసి యూరోప్లోనే నెంబర్ 1 రేడియో కంపెనీగా ఎదిగింది. అదే సమయంలో ఎక్స్రే మెషిన్స్, మెడికల్ ఎక్విప్మెంట్ తయారు చేయడం మొదలుపెట్టింది. ఫిలిప్స్ ఎప్పుడు ఇన్నోవేషన్స్ కోసం ఫేమస్. 1963లో ఫిలిప్స్ మనందరికీ తెలిసిన ఆడియో క్యాసెట్ని ఆవిష్కరించింది. ఆ తర్వాత సోనీతో కలిసి 1982లో సీడీని లాంచ్ చేసింది. మనం విన్న ప్రతి ఆడియో క్యాసెట్, ప్రతి సీడీ వెనుక ఫిలిప్స్ సొంత ముద్ర ఉంది. అలాగే టీవీలు, కిచెన్ అప్లయన్సెస్, గ్రూమింగ్ ప్రోడక్ట్స్, హెల్త్ కేర్ డివైజెస్ ఇలా చాలా కొత్త ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇలా ఫిలిప్స్ కంపెనీ ప్రతి సెగ్మెంట్లో తన ఆధిపత్యాన్ని చూపించింది, లాభాల పంట పండించింది. కానీ పరిస్థితుల్లో ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. వరల్డ్ వార్ II సమయంలో ఫిలిప్స్కి అతిపెద్ద దెబ్బ తగిలింది. వారి ఫ్యాక్టరీస్ బాంబ్ బ్లాస్ట్లో దెబ్బతిన్నాయి. కానీ ఫిలిప్స్ వెనక్కి తగ్గలేదు. యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభించి రేడియోస్, టీవీస్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్ ఇలా విస్తృతంగా తన ప్రోడక్ట్స్ని ఎక్స్పాండ్ చేసింది. 1980లో జపనీస్ కంపెనీలైన సోనీ, పానాసోనిక్, తోషిబా ప్రపంచ మార్కెట్లో దూసుకువచ్చాయి. వీరి ప్రోడక్ట్స్ చీప్ అండ్ ఎఫిషియెంట్గా ఉండడంతో ఫిలిప్స్కి గట్టి పోటీ ఎదురైంది. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో ఫిలిప్స్ ప్రాఫిట్స్ తగ్గిపోయాయి. మార్కెట్లో తమ పొజిషన్ సేవ్ చేసుకోవడానికి ఫిలిప్స్ కొత్త డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. 1990s నుంచి ఫిలిప్స్ ఒక పెద్ద స్ట్రాటజీ చేంజ్ చేసింది. టీవీస్, ఆడియో వంటి లాస్ చేసే డివిజన్స్ని అమ్మేసి ఓన్లీ హెల్త్ కేర్ మరియు లైఫ్ స్టైల్పై ఫోకస్ చేసింది. లైటింగ్లో ఎనర్జీ ఎఫిషియెంట్ బల్బ్స్, ఎల్ఈడి సిస్టమ్స్ లాంచ్ చేసింది. హెల్త్ కేర్లో ఎంఆర్ఐ స్కానర్స్, సిటీ స్కానర్స్, అల్ట్రాసౌండ్ మెషిన్స్, పేషెంట్ మానిటరింగ్ డివైజెస్ని తయారు చేసింది. ఈ నిర్ణయం ఫిలిప్స్ కంపెనీని మళ్ళీ టాప్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫిలిప్స్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ కేర్ టెక్నాలజీ కంపెనీ. హాస్పిటల్స్కి అడ్వాన్స్డ్ మెడికల్ ఎక్విప్మెంట్ని సప్లై చేస్తుంది. ఫిలిప్స్ కంపెనీ మనకు నేర్పిన అతిపెద్ద పాఠం ఇన్నోవేషన్ మరియు అడాప్టేషన్. ఇది లేకపోతే ఏ కంపెనీలు సర్వైవ్ కావు. ఫిలిప్స్ కంపెనీ స్టార్టింగ్ చిన్న బల్బులతో తన వ్యాపారాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత రేడియో, క్యాసెట్లు, సిడీ, హెల్త్ కేర్ ఎక్విప్మెంట్ల మీద ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత పోటీ వచ్చినప్పుడు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ని అమ్మేసి ఓన్లీ హెల్త్ కేర్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఆ తర్వాత మెడికల్ టెక్నాలజీ మీద దృష్టి పెట్టి లీడర్ అయింది. మొత్తం మీద ఫిలిప్స్ సక్సెస్ స్టోరీ మనకు స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. జీవితంలోనైనా బిజినెస్లోనైనా మార్పులను అంగీకరించి కొత్తదనంపై దృష్టి పెట్టాలి. అలా చేస్తేనే మనం లాంగ్ రన్లో సక్సెస్ అవుతాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.